సార్ కొంచెం సార్ సార్ కొంచెం సార్ జరిగింది సార్ ప్రోగ్రామ్ గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు పరిష్కారం కోసం పెద్ద మనసుతోటి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఈ ప్రాజెక్ట్ తిరిగి చూసి ఇటు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరి ముఖ్యంగా పాలకులు మరియు నివాస గృహాలు కోల్పోయిన నివాసితుల సమస్యల గురించి మా స్థానిక మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారితో కలబుట్లో పోయింది. తర్వాత మళ్ళీ ఎక్కడో లాంటి మళ్ళీ పాలకులు పోయింది, వాడకలు పోయింది. లిఫ్టిగేషన్ దాంతో పాటుగా కేరళ లిఫ్టిగేషన్ ఇన్స్పెక్షన్ చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు భారీ నీటి పారుదల రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్ ఇతర డాక్టర్ చిన్నారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ చేసిన అధికారులకు ప్రాంతీయులకు అందరూ కూడా నమస్సుమాజలు తెలియజేస్తూ మాకి కాంపోజిషన్ ఇవ్వలేదు సార్. ప్రాజెక్టు కొరకు అని చెప్తే మా సార్ చెప్తే మేమేమో ప్రాజెక్టు నిర్మాణాన్ని జరిగించాం సార్. అందరు ధర్నాలు వ్యవహారాలు చేసే మీ కారణం అండర్ గ్రౌండ్ ఇటువైపు ఉంది సార్. సారీ మేము తొందరగా చూస్తుంటే ఉదయం ఉద్దర్గాపురము కట్టు లిఫ్ట్ శంకర సముద్రం నాలుగు పోయి నాలుగు రావడంలో కొంచెం లేట్ అయింది. ఇప్పుడు హెలికాప్టర్ లాస్ట్ టైం టేకప్ అయిపోతుంది. అదే హైదరాబాద్ లో నేను మీ ద్వారా ఇక్కడ ఉన్న గౌరవ ప్రజాపతి ద్వారా చాలా స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ పూర్తి చేస్తాము, కల్వకుర్తి ఇన్వెస్టిగేషన్ స్కీమ్ పూర్తి చేస్తాము, నెట్రెంపాడు భీమా సాగర్ స్కీమ్ అన్ని విధాలుగా 100% పూర్తి చేస్తాము అని స్పష్టమైన హామీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి సొంత నేటివ్ మహబూబ్నగర్ జిల్లాలో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరి ద్వారా మహబూబ్నగర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉదయం మేము పరిశీలన చేసిన దాంట్లో ఉత్తరనాగపూర్లో ఇరిగేషన్ అది ల్యాండ్ అక్విజిషన్ విషయంలో సరే వెంటనే అంత అమౌంట్ చేయలేకపోయినా వచ్చే 6-8 నెలల్లో ఒక మీకు ఇన్స్టాల్మెంట్స్ గా మీ ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ మీ అమౌంట్ చేస్తాము, గట్టు లిఫ్టింగ్ పూర్తి చేస్తాము, రేలంపాడు రిజర్వాయర్ కి 4 TMC కానీ ఇంకా ఎక్కువ పెంచడానికి ప్రస్తుతం 2 TMC లీకేజ్ అయిందో అది రిపేర్ చేసి దాని కెపాసిటీ పెంచే ప్రక్రియ ఇమ్మీడియట్లీ చేపడతాము. అక్కడనే గద్వాల కాన్స్టిట్యున్సీలోనే మరి 10-15-20 TMCలు ఎగ్జామిన్ చేసి స్టోరేజ్ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు కూడా నిర్మాణం చేయబోతున్నాము. శంకర్ సముద్రం దగ్గర పరిశీలన చేసినాం. అక్కడ మీకు ల్యాండ్ అక్విజిషన్ ఆధార్ కింద కావాల్సిన అమౌంట్ ఇచ్చి పూర్తిగా ఆ రాజీవ్ బీమా లిఫ్టిగేషన్ స్కీమ్ వేగవంతంగా 6 నెలల్లో పూర్తి చేస్తాము. అదేవిధంగా నాగలాపూర్లో మేము కొన్ని ఆ రిజర్వాయర్లు కొన్ని విషయాలు చూసినాము. తప్పనిసరిగా
ఆ విషయాలు అక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాము. అదేవిధంగా జితేంద్ర రెడ్డి గారు పాయింట్ అవుట్ చేసిన ఈ కాలువలని టెండర్ల విషయంలో వాస్తవికలో మేము యాక్షన్ తీసుకుంటాం. సరే మేము చెప్పినా చెప్పకుండా బాలమూరు రంగారెడ్డి స్కీమ్ విషయంలో గత ప్రభుత్వంలో 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కూడా కొత్తగా ఆయన తీసుకురాలేదు. ఆ పెద్ద మనుషులు ఎందుకు మూర్ఖంగా మాట్లాడుతున్నారు అర్థం కూడా వేరే. ఒక్కెకరం కూడా ఆయన కొత్తగా తీసుకురాకుండా 90% పని చేసిన ఉంటారు. అదేవిధంగా కలవకుర్తి స్కీమ్ ఎప్పుడు మొదలుపెట్టిందో ఎందుకు పూర్తి చేయలే. నెట్టెంపాడు భీమా కోయిసారి స్కీమ్స్ వాళ్ళ 10 ఏళ్ళ ఆయన ఎందుకు పూర్తి చేయలే. రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖని మరి అన్ని విధాలుగా నష్టం చేసింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం ఆయన వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా అందరి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టం తొందరగా తీసుకొచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. యావత్ తెలంగాణ ప్రజానీకానికి తప్పనిసరిగా మరి ఉమ్మడి మహబూబ్ జిల్లాకి ప్రతి ఎకరాకి మరి నీళ్లు తీసుకొచ్చి సస్యశామనం చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ముగిస్తున్నాం. చేయాలి ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇష్యూస్ ఉన్నది. ఈ సంబంధించిన కొన్ని స్టాంప్స్ ఇచ్చేది రకరకాల ఇష్యూ చాలా ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ మీరు త్వరగా అట్లాగే గంటకు సంబంధించి కూడా వేలంపాడు డెస్టినేషన్ కావచ్చు, గంటూరు 20 TMC రిజర్వేషన్ కావచ్చు, అట్లాగే అలంపూర్కు సంబంధించినటువంటి రిజర్వేషన్ అట్లాగే అలంపూర్కి సంబంధించి కూడా 25 సంవత్సరాలు 2,500 అయినా కూడా ఇప్పటికి కూడా ఇంకా ల్యాండ్ అక్విజిషన్స్ ఉన్నవి. తర్వాత లైన్ చేయాల్సిన అవసరం ఉంది, రీసెంట్ అవసరం ఉంది, వర్షాలకు రిస్టోరేషన్ చేయాల్సిన ఉంది. సో ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. అచ్చంపట్నంలో కూడా గౌరవ శాస్త్రులు ప్రస్తావించడం జరిగింది. అలాగే లక్షద్వీప్లో కూడా చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో గతంలో ఇది శాసన ప్రశ్నలు. అలాగే పిఆర్ఎల్ఏ ఎలా సంబంధించి కూడా పాలకొల్లుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ లేవు. ఎందుకంటే నేను ఏదైనా చూసిన ఈరోజు మార్నింగ్ విన్నాను వీడియో. గత నల్గొండ జిల్లా మాజీ మంత్రి మాట్లాడుతూ కూడా మేము 90% పూర్తి చేసినాము. ఈ ప్రభుత్వం 9 మాసాలు అయింది. మొదటిసారి వస్తున్న ప్రస్తావించడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి వాస్తవం కాదు, సత్యం కూడా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ముందు వాస్తవ జిల్లాలో తెలియాలి. రోజున 1 సంవత్సరం లోపల పూర్తి చేసిన చెప్పడం జరిగింది. 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖను ఖర్చు పెట్టి కూడా పాలమూరు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర సభలో పదే తెలంగాణ అంశం ఎప్పుడు తెలంగాణ సభ మాట్లాడినా పాలమూరు జిల్లా, వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా మాట్లాడుతాయి. మరి అయినా కూడా 1,80,000 కోట్లు మీరు ఖర్చు పెట్టి 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా 25 సంవత్సరాల కింద మొదలుపెట్టినటువంటి కలపకుర్తి పూర్తి కాలే, భీమా పూర్తి కాలే, నెట్టెంపాడు పూర్తి కాలే, పోయినసారి పెట్టుకుంది నెట్టెంపాడు మీరు చేసింది లీగ్ ఎంత ఉంది అంటే. మరి వాస్తవంగా ఈ పాలమూరు ప్రాజెక్టు కావాలంటే మెయిన్ రాసిన మార్గం 25 కోట్లు. వాస్తవంగా సబ్జెక్టు కరెక్షన్ ఈ రోజున అర్థాన్ని చెప్పగలుగుతారు. మాట లేదు. డెఫినెట్ గా ఈ ప్రాజెక్ట్ కావాలంటే నాట్ లెస్ దాన్ సుమారుగా 50,000 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టినది కేవలం 20% మాత్రమే. 20% అయినా కూడా ఇంప్లిమెంట్ జరిగింది. ఇన్ని సంవత్సరాలైనా కూడా మరి ఎన్నికల సందర్భంలో స్విచ్ ఆన్ చేసి పాలమూరు ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్టు మాట్లాడేస్తాం. జాతికి అంకితం చేస్తే నీళ్ళు కావాలి. 2వ లిఫ్ట్కే ఈ రోజున ఏది లేదు. అంటే 2-3 సంవత్సరాలు కావాలి.
దానికి అవసరమైనటువంటి అడిషనల్ క్వాంటిటీ రివైజ్డ్ ఎస్టిమేట్ ఇప్పటిదాకా మంజూరు చేయలేదు. 3 సంవత్సరాల కింద మునిగినటువంటి కలవకుర్తి మోటార్లు ఇలా 5 మోటార్లు ఉంటే 3 మోటార్లు నడుస్తా ఉన్నాయి. 2 మోటార్లు మునిగిపోయో కాలిపోయో 3 సంవత్సరాలు ఈ రోజు కూడా రెస్టోర్ కాలేదు. వాస్తవం ఇదేనప్పుడు ఈ రోజున మీరు ఇటువంటి మాట్లాడేది కరెక్ట్ కాదు. ఈ రోజున ఇంకా చాలా చేసేటువంటి పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఈ యొక్క దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇదే శాఖ మంత్రి అదృష్టం, పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ సందర్భంలోనే ఈ టైంలోనే పాత ప్రాజెక్టు కానీ పాలమూరు కానీ రిజర్వాయర్స్ కానీ డైనింగ్ కానీ ఇవన్నీ కూడా మీ అందరిలోనే పూర్తి విశ్వాసం, ఇక్కడ ఉన్న ప్రజాప్రతితో పాటుగా జిల్లాలో ఉన్న రైతాంగం దగ్గర ఉన్న పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. డెఫినెట్ గా ఈ పూర్తి కమలతో వచ్చినందుకు మరొకసారి మీకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డెఫినెట్ గా అనుకుంటే అసలు ఏమీ లేదు కావచ్చు ఈ రోజున అయినా కూడా అంటే ఇంత దుర్మార్గంగా ఈనాడు ఇన్ని కేవలం 9 మాసాలకి ప్రభుత్వం వచ్చి ఇందులో మొదటి 3 మాసాలు గవర్నమెంట్ ఫార్మేషన్ అఫీషియల్స్ సెలక్షన్ క్యాబినెట్ ఫార్మేషన్, తర్వాత 3 మాసాలు టోటల్ గా ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ నెట్గా పనిచేసింది ఈ 2 మాసాలు. కానీ అయినా కూడా చెప్పిన ఈ ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో దేశంలో సోనియా గాంధీ నాయకత్వంలో చెప్పిన ప్రతి అంశం 6 గ్యారెంటీస్ అన్ని కూడా ఇప్పటికే ఒక్కొక్కటి కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి మరి నిజంగా నిన్న మాట్లాడినటువంటి ఈ మధ్యకాలం మాట్లాడిన నాయకులు ఏదో మేము తప్పు చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటే నిజంగానే అంత గొప్పగా చేసుకుంటే ఎందుకు మరి ఈ జిల్లాలో 14 స్థానాలు ఉంటే 14 స్థానాలు ఉంటే గతంలో 13 వచ్చినటువంటి బీఆర్ఎస్ కు ఈ రోజున కేవలం ఎందుకు 2 స్థానాలు వచ్చినాయి? నిజంగా చేసుకుంటే ఉంటే అంటే చెప్పేది ఒకటి వాస్తవం ఒకటి జరిగేది ఒకటి అబూతులు మాట్లాడదు కాబట్టి 2 ఒకటే. దయచేసి ఈ యొక్క పాలన శాస్త్రాన్ని కూడా వీలైనటువంటి తొందరలో మరి కాబట్టి ఒకసారి ధన్యవాదాలు